హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఒక సినిమా పాటలో 1 నుంచి 10 వరకు ఆధ్యాత్మిక సాంకేతిక సంబోధనలు తెలియచేస్తూ పాటలో ఇమిడ్చడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బహుశా ఆ సందర్భం అలా కలిసి వచ్చిందేమో. వేటూరి సుందరరామూర్తి గారు సాగర సంగమంలో సినిమా మొదట్లో వచ్చే శైలజ గారు నృత్యం చేసినటువంటి పాటలో ఆ యొక్క సంఖ్య శాస్త్రాన్ని ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే పాటలో ఆది నుంచి అంటే 1 నుంచి 10 వరకు ప్రతి ఒక్క అంకె సంఖ్యగా మారినటువంటి వైనము, ఆ యొక్క ఆధ్యాత్మిక వైభవము ఈ పాటలో మనం గమనించాల్సిందే. ఆ పాటను పాడాలని కాదు కానీ ఆ పాటను గేయ రూపంలో వినిపిస్తాను, వినండి. అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపట్టండి. ఓం 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 నమః శివాయ, ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ, చాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై, పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై, ప్రకృతి పార్వతి నీతో నడిచిన 7 అడుగులే స్వర సప్తకమై, నీ దృక్కులే అటు అష్ట దిక్కులై, నీ వాక్కులే నవరసమ్ములై, తాపస మందార నీ మౌనమే దశోపనితమై లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, దశముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై, అద్వైతమే ఆదియోగమై, నీలయలే ఈ కాలగమనమై, కైలాస గిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ పాటలో సంఖ్యలు అంటే అంకెలు మీరు గమనించుంటారుగా. మొదటి నుంచి ఇప్పుడు నేను చెప్తాను, వినండి. పంచభూతములు అంటే 5, ముఖ పంచకము అంటే మళ్ళీ 5, 6 ఋతువులు అంటే 6, ప్రకృతి పార్వతి నీతో నడిచిన 7 అడుగులు అంటే 7, స్వర సప్తకమై అంటే స్వర సరిగమ పదనిసలు 7 అన్నట్టుగా, నీ దృక్కులే అటు అష్టదిక్కులై అంటే 8 దిక్కులు, వాక్కులే నవరసమ్ములై మళ్ళీ 9ని గుర్తు చేస్తాడు, తాపస మందార నీ మౌనమే దశోపనితమై మళ్ళీ 10ని గుర్తు చేస్తాడు, లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. త్రికాలములు అంటే 3, నీ నేత్రత్రమై మళ్ళీ 3, చతుర్వేదములు అంటే 4 వేదములు ప్రాకారములై, దశముఖ మళ్ళీ 10, షణ్ముఖ మళ్ళీ 6, ప్రమదాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై, అద్వైతమే ఆదియోగమే. ఆది అంటే మొదటిని మనం 1గా కూడా తీసుకోవచ్చు. నీలయలే ఈ కాలగమనమై, కైలాసగిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆది ఓము అన్నీ కూడా ప్రారంభంలో 1నే సూచిస్తాయి. కాబట్టి ఈ పాటలో మొట్టమొదటి నుంచి చివరి పాట పల్లవి కంప్లీట్ అయ్యే కొద్దికి చరణాలు మొత్తం చూసుకుంటే మనము 1 నుంచి 10 వరకు అంకెలను సందర్భాన్ని బట్టి సూచిస్తాడు వేటూరి సుందరరామూర్తి. ఆ పాటను అద్భుతంగా చిత్రీకరిస్తారు మన దర్శక శ్రేష్ఠుడు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సో ఫ్రెండ్స్, ఈ పాటలో యొక్క అద్భుతాన్ని, ఈ పాటలో యొక్క గొప్పతనాన్ని నా స్థాయిలో నేను చెప్పగలిగాను. మీరు ఒకసారి గమనించండి ఆ సంగీతాన్ని, ఆ అంకెలను, ఆ పాటల్ని, ఆ యొక్క సందర్భాన్ని. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.